హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కందిపప్పు అలాగే కరివేపాకు వేసి ఇలా పొడి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఫస్ట్ 2-3 ముద్దలు ఈ పొడి వేసుకొని తినండి. హెల్తీగా ఉంటారు, ఆరోగ్యానికి చాలా మంచిది. కడప సైడు మా పెద్దవాళ్ళు ఇలా చేసేవాళ్ళు, అందుకే వాళ్ళంతా హెల్తీగా ఉంటారు. మా సైడ్ ఏదైనా ఆపరేషన్లు చేయించుకున్న బాలింతలకి అలాంటి వాళ్ళకి వేడి వేడి అన్నం చేసి ఈ పొడి వేసి ఇచ్చేస్తారు. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి. నేను 1 గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను. కందిపప్పు కడాయిలో వేసేసి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, అన్నీ ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కందిపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా ఫ్రై అవుతాయి కందిపప్పు లోపల వరకు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయద్దండి, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. నేను తీసుకున్న కందిపప్పుకి అయితే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోయింది ఆయిల్. 50% వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూను ధనియాలు కంపల్సరీగా వేయాలి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసేయాలి. మీరు కారానికి సరిపడా వేసుకోండి, ఎంతైతే తినగలరో. నేనైతే దగ్గర 20 నుండి 22 వరకు వేసాను ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేయండి. 50% కందిపప్పు వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, మిగతా 50% వేగిపోతాయి. కొంచెం టైం అనేది పడుతుంది లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల. మీరు క్వాంటిటీ ఎక్కువైతే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. నేను కొద్దిగానే కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల సువాసన మొత్తము బయటకు వస్తూ ఉంటుంది సన్న మంట మీద వేగితే. నేను వేగాయి కదా అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేనైతే కరివేపాకును మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా బకెట్లో కొమ్మల్ని అలాగే ముంచి మనము వడపోత దాంట్లో పెట్టేసామంటే నీళ్ళన్నీ ఉడికిపోతాయి. అప్పుడు ఆ కొమ్మల్ని తీసుకెళ్ళి ఒక ప్లేట్లో పెట్టామంటే సాయంత్రం వరకు ఉంచాలి. పొద్దున్నే చేసి సాయంత్రం వరకు నీళ్ళన్నీ ఉడికిపోయి ఈ విధంగా కొంచెం డ్రై అవుతుందన్నమాట. అలాంటి డ్రై అయిన ఈ పచ్చి కరివేపాకుని అయితే వేస్తున్నాను. ఇది పూర్తిగా అంత పచ్చిది కాదు, అంత ఎండిపోయింది కాదు, కొద్దిగా వాడింది అంతేను. గట్టిగా పట్టుకుంటే పిరికెట్ నిండా ఎంత వస్తుందో అంత, తర్వాత కొద్దిగా మిగిలింటే వేసేసాను. ఒకసారి బాగా మిక్స్ చేస్తుండండి. సేమ్ ఇది కూడా ఇంత లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా కరకరలాడే సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను తీసుకున్న కరివేపాకుకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోయింది. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉన్నారంటే కరివేపాకు మొత్తము కరెక్ట్గా వేగుతుంది. మన సైడ్ 5 రూపాయలకు ఒక కట్ట అనేసి అయితే అమ్ముతారు కదా కరివేపాకు. అలాంటి కట్టలు 4 నుండి 5 వరకు ఉంటాయి చెప్పాలంటే. ఆ కరివేపాకు అంతా వేసేసి ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. కరివేపాకు అయితే వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మీడియం సైజు జార్ ఒకటి తీసుకుని మనం వేయించుకున్న కందిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు మొత్తం వేసేసి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేయాలి. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా. ఇంకొకసారి స్పూన్తో బాగా మిక్స్ చేస్తున్నాను. అక్కడక్కడ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, నలిగిపోతాయిలేండి. అవి కూడా మిక్స్ చేసామంటే అవి కూడా నలిగిపోతాయి ఈసారి గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడు వేయించి చల్లార్చి పెట్టుకున్న కరివేపాకు వేస్తూ ఉంటేనే క్రిస్పీగా కరకరలాడే సౌండ్ అయితే వస్తూ ఉంటుందండి. ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది వేయించేటప్పుడు. ఆ ఫ్లేవర్కే మనము ఎప్పుడెప్పుడు తయారు చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినేయాలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కరివేపాకు మొత్తం అయితే వేసేసాను. అలా క్రష్ చేస్తా చూడండి, ఈ విధంగా అయితే రావాలి. ఇంకా మొత్తం అయితే వేసేసి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. మీ ఇష్టము. బరకగా కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఫైన్ పౌడర్ లాగా ఇష్టపడతారు కదా. నేనైతే లైట్గా బరకగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకున్నాను. మరి ఎక్కువ సాఫ్ట్గా గ్రైండ్ చేసామంటే మన చేతికి అనేది జిగురుగా అంటుకుంటూ ఉంటుంది. ఇలా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. ఆ కందిపప్పు వేసాం కదా, అక్కడక్కడ పలుకులు తగులుతూ
కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని 2 గడ్డల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసాను. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేయని వేసేయండి, లేదంటే పొట్టు ఉన్నా సరే మీకు కావాలంటే వేసుకోండి. నేనైతే పొట్టు తీసేసి వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా ఉండాలండి. మనము వెల్లుల్లి గడ్డ వేసినప్పుడు ఏమవుతుందంటే వెల్లుల్లి రెబ్బలు బాగా పౌడర్ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇలా అక్కడక్కడ ఉండలుగా కడుతుంది. మీరు వెల్లుల్లి రెబ్బలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న ఒక కందిపప్పు కరివేపాకు క్వాంటిటీకి అయితే ఒక 2 గడ్డలు అయితే పూర్తిగా వేసేసాను. వేసిన తర్వాత గ్రైండ్ చేసుకొని స్పూన్తో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను. బయటే ఉంచిన 5-6 నెలల పాటు ఉంటుంది. కాకపోతే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్లేవర్ టేస్ట్. ఇంకా తర్వాత టేస్ట్ ఫ్లేవర్ అంతంత మాత్రమే ఉంటుంది. కాబట్టి 1 మంత్కి సరిపడా తయారు చేసుకొని వేడి వేడి అన్నం చేసుకొని తినండి. తొలి 3 ముద్దలు ఈ పౌడర్తో తిన్నారంటే హెల్తీగా ఉంటారు. తర్వాత ఏ కర్రీతో తినండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.